ఒకప్పుడు భారత్ అనే మాట వినగానే కాశ్మీర్ నుండి కన్యాకుమారి దాకా కాదు, హిమాలయాల నుండి లంక వరకు, ఆఫ్ఘనిస్తాన్ నుండి బర్మా దాకా విస్తరించిన ఒక గొప్ప ప్రదేశం గుర్తు వచ్చేది. అదే అఖండ భారత్. కానీ ఆ ఐక్యతలా ముక్కలయింది? ఎవరి వల్ల? ఎందుకు? ఈ వీడియోలో తెలుసుకుందాం. అఖండ్ భారత్ అనేది ప్రస్తుతం దేశంలో కలిపితే మొత్తం 10 దేశాలు కలిసి ఉండేవి. అవి ఏవేవో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ప్రస్తుతం ఉన్న భారత్ అంటే ఇండియా, పాకిస్తాన్, బంగ్లాదేశ్, నేపాల్, భూటాన్, శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్, మయన్మార్, మాల్దీవ్స్, టిబెట్. ఇలా మొత్తం 10 దేశాలతో కూడిన భారతే అఖండ భారత్. ఇది రాజకీయంగా కాకుండా సాంస్కృతికంగా అభివృద్ధి చెందిన దేశభాగం. మౌర్యుల కాలంలో అశోకుడి పరిపాలనలో, గుప్తుల సామ్రాజ్యంలో ఇది వాస్తవంగా కొన్ని దశాబ్దాల పాటు ఐక్యంగా ఉండేది. ఆ తర్వాత పశ్చిమ దేశాల నుంచి వచ్చిన ఢిల్లీ సుల్తానులు, మొఘల్ చక్రవర్తులు భారతదేశాన్ని పాలించసాగారు. మొఘల్ సామ్రాజ్య చివరలో దేశం మళ్లీ విభజించబడింది. మరాఠాలు, సిక్కులు, మైసూరు, హైదరాబాద్ వంటి అనేక రాజ్యాలు సొంత నిర్ణయాలతో ఉన్నాయి. ఆ తర్వాత వచ్చిన బ్రిటిషర్స్ ఈస్ట్ ఇండియా అనే కంపెనీ ద్వారా ప్రవేశించి చివరికి పాలకులుగా మారారు. బ్రిటిష్ పరిపాలనలో భారత్ అనే పదం ఎక్కువగా వినిపించేది. బ్రిటిషర్స్ రెండు విధాలుగా పరిపాలన సాగించేవారు. ఒకటి బ్రిటిష్ ఇండియా, రెండవది ప్రిన్స్లీ స్టేట్స్. బ్రిటిష్ ఇండియా అంటే డైరెక్ట్ గవర్నమెంట్, వాళ్లే ప్రభుత్వాన్ని నడిపి వాళ్లే ప్రజలను పరిపాలించేవారు. ప్రిన్స్లీ స్టేట్స్ అంటే ఇండైరెక్ట్ గవర్నమెంట్, ప్రభుత్వం రాజుల పరిపాలనలో ఉండేది కానీ అండర్ బ్రిటిషర్స్ లోనే రాజ్యాలు పరిపాలన సాగేవి. ఇది కేవలం వారి పాలన సౌకర్యం కోసం మాత్రమే ఇలా చేయారు. ఇందులో వాళ్ళు ముఖ్యంగా నమ్మేది డివైడ్ అండ్ రూల్. డివైడ్ అండ్ రూల్ అంటే ప్రాంతం లేదా కులం లేదా భాషని బట్టి ముక్కలుగా డివైడ్ చేస్తూ మన దగ్గర ఉన్న యూనిటీని దెబ్బతీసి పరిపాలన సాగించేవారు. డివైడ్ అండ్ రూల్ ప్రకారమే భారతదేశం ముక్కలుగా విడిపోయి. ఇందులో మనం ముఖ్యంగా మాట్లాడుకోవాల్సిన 3 దేశాలు ఆఫ్ఘనిస్తాన్, నేపాల్, భూటాన్. వీరు బ్రిటిష్ పాలనలో పరిపాలించినప్పటికీ ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఎప్పటికీ పరిపాలించలేకపోయారు. దానికి అనేక కారణాలున్నాయి. అందులో ముఖ్యమైనది తిరుగుబాటు యుద్ధాలు ఎక్కువగా జరిగాయి. మరో కారణం మినరల్స్ ఎక్కువ లేకపోవడం, ఉన్నా అక్కడి నుంచి బ్రిటిష్ వారి ప్రాంతానికి తీసుకెళ్లే సరైన మార్గాలు లేకపోవడం. వారు ముఖ్యంగా ఇండియా, పాకిస్తాన్, బంగ్లాదేశ్ మీద ఎక్కువగా ఫోకస్ చేసి వాళ్ళ పరిపాలన సాగించారు. ఇలా ఇండియా మొత్తం బ్రిటిష్ వారి చేతిలో ఉండేది. ఆ తర్వాత జరిగిన రెండవ ప్రపంచ యుద్ధంలో యూకే గవర్నమెంట్ ఆర్థికంగా నిలబడలేకపోవడం, చాలా ప్రాణ నష్టం జరగడం, పరిపాలన సరిగ్గా సాగించేవారు కాదు. ఇంతలో భారతదేశంలో స్వాతంత్ర యుద్ధం ఊపందుకుంది. అలా స్వాతంత్రాన్ని తెచ్చుకోగలిగాము. అలా స్వాతంత్ర సమయంలో నాయకత్వ లోపం, కాంగ్రెస్ మరియు లీగ్ మధ్య అవగాహన లేకపోవడం, బ్రిటిష్ వారు తొందరగా వెళ్లిపోవాలన్న ఆలోచనలతో భారతదేశం ముక్కలుగా విభజించబడింది. అందులో ఈస్ట్ పాకిస్తాన్, వెస్ట్ పాకిస్తాన్, భారతదేశం, కాశ్మీర్ ఇలా 4 భాగాలుగా విభజించాయి. ఇలా బ్రిటిష్ పాలనలో భారతదేశం ఎన్నో సంవత్సరాలు బానిస జీవితాన్ని గడిపింది. కానీ 1947లో స్వాతంత్ర్యం వచ్చింది. అదే సమయంలో దేశం 2 భాగాలుగా చీలిపోయింది. అదే భారత్ మరియు పాకిస్తాన్. ఎందుకు చీలిందో మీకు తెలుసా? ముస్లిం లీగ్ నాయకుడు జిన్నా ముస్లింలకు ప్రత్యేక దేశం కావాలని డిమాండ్ చేశారు. అది హింసకి దారి తీసింది. ఆ తర్వాత పాకిస్తాన్ విభజన జరిగింది. ఆగస్టు 14, 1947 పాకిస్తాన్ స్వతంత్ర దేశం అయ్యింది. ఆగస్టు 15 భారత్ స్వతంత్ర దేశంగా ఆవిర్భవించింది. కానీ ఈ విభజన వెనుక బాధాకర గాథ ఉంది. వివిధ మతాల వారు, హిందూ, ముస్లింలు ఊర్లను విడిచి వేరే దేశాలకు వలస వెళ్లారు. ఇది చరిత్రలో అతిపెద్ద వలసలు. వలసల సమయంలో తీవ్ర హింస జరిగింది. లక్షల మంది చనిపోయారు. పంజాబ్, బెంగాల్ ప్రాంతంలో మత ఘర్షణకు దాదాపు 10 లక్షల మంది బలయ్యారు. అఖండ భారత్ అనేది ఒక పెద్ద భారతదేశం కల. అంటే ఇప్పుడున్న భారతదేశంతో పాటు పాకిస్తాన్, బంగ్లాదేశ్, నేపాల్, భూటాన్, శ్రీలంక, మాల్దీవులు, ఆఫ్ఘనిస్తాన్ లాంటివన్నీ కలిసి ఒకే దేశంగా ఉండాలన్న ఆలోచన.
ఈ ఆలోచన వెనుక ఉన్న కారణం ఏంటంటే, ఒకప్పుడు ఈ దేశాలన్నీ ఒకే సంస్కృతి, ఒకే ధర్మం, ఒకే పాలన కింద ఉండేవి. అందుకే కొంతమంది ఇప్పటికీ భారతదేశం ఇలాగే ఉండాలని కలలు కంటారు. అఖండ భారత్ అనేది భారతదేశ చరిత్ర, సంస్కృతి గొప్పతనాన్ని చూపించే ఒక భావన. కానీ భారతదేశం శాంతిని, ప్రజాస్వామ్యాన్ని, పరస్పర గౌరవాన్ని నమ్మే దేశం. అందుకే మేము మా చుట్టూ ఉన్న దేశాలతో స్నేహపూర్వకంగా ఉండే మార్గాన్ని ఎంచుకుంటాం. మన బలమే మన సంస్కృతి. జై హింద్.